పిఎంసి ప్రేక్షకులకి నమస్సుమాంజలి. సాత్విక వంటలకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే వంట మిక్స్డ్ వెజిటబుల్ వడ. దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. క్యారెట్, బంగాళదుంప, క్యాబేజీ, సొరకాయ, అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర. క్యారెట్ ఇలా మనం చక్కగా కోరుకోవాలండి. ఇలాగా తురుముకోవాలన్నమాట. అంటే కోరు ఉంటుంది కదండి, ఇలా కోరేది దాంతో తోమితే ఇలా చక్కగా మనకి కోరులాగా వస్తుంది. సో ఇప్పుడు క్యారెట్ని కాస్త వేసుకుందాం. మనకి ఎంత కావాలో అంత. ఇలా ఒక క్యారెట్ కాస్తంత ఒక గుప్పిడు. మరి సొరకాయ అండి, సొరకాయని కూడా ఇదిగో చూడండి ఇలాగా మనం ఇది కూడా కోరుకోవాలి. ఈ సొరకాయని కోరుతుంటే బాగా వాటర్ వస్తుందండి. కోరేసినాక బాగా గట్టిగా పిండాలి. వాటర్ని పిండేస్తే ఇలాగ వచ్చేస్తుంది పొడి పొడిగా, లేకపోతే నీరు వచ్చేసి మనకు వడ రాదు సరిగ్గా. సో ఇది సొరకాయ వేసుకుందాం కాస్త. బంగాళదుంపను కూడా మనం ఇలాగా అన్నీ కోరుకోవటమేనండి. ఇలా ముక్కలు ఇలా తురుములాగా కోరుకోవాలన్నమాట. సో బంగాళదుంప, క్యాబేజీ కూడా ఇదండి. ఇలా చక్కగా అంటే కోరడానికి రాదు కాబట్టి సన్న సన్న ముక్కలు ఇలాగ తరిగి పెట్టుకున్నాం. ఈ సన్న ముక్కలు కూడా వేసుకుందాం. మొత్తం అన్ని వెజిటబుల్స్ అండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, పుదీనా అంతా కూడా శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకోవాలండి. పుదీనా, కొత్తిమీర కొంచెం ఇలా కట్ చేసుకుందాం. కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, వెజిటబుల్స్ కాబట్టి ఎక్కువ పట్టదండి ఉప్పు కూడా. ఒకంత పిసరంతా కొంచెం కారం అండి, కొద్దిగా. అలాగే 2 కరివేపాకులు కూడా వేసుకుందాం. ఇలాగ మనం చక్కగా తీసుకుని ఏది కూడా మనం చక్కగా చేత్తోనే వేసుకున్నప్పుడు ఈ చేతులతో చేసేది మనకు చెప్పుకున్నాం కదా, పంచభూతాలు ఉంటాయి మన చేతుల్లో. కాబట్టి మనం చేసే ప్రతి వంట మన చేతి వేళ్ళ నుంచి ఒక ఎనర్జీ వెళుతుందండి. అందుకని ఎక్కువ అన్నీ కూడా మనం చేత్తోనే చేసుకుంటే మంచిది. అలాగే కొద్దిగా కార్న్ ఫ్లోర్ పిండి అండి, కావాలంటే మరలా వేసుకుందాం. కొద్దిగా బీప్ పిండి, ముందుగా మరి ఇది కలుపుకునే లోపల మనం పొయ్యి వెలిగించుకుని బాండి పెట్టుకుందామండి. పొయ్యి వెలిగించుకుందాం. ఇలాగ కాస్తంత నూనె వేసుకుందాం. మనకి వేగటానికి కావాలి కదండి, కొంచెం బాగానే వేసుకోవాలి. కొంచెం అల్లం అండి, అల్లం కూడా పేస్ట్ చేసి పెట్టాను. అంటే అన్నీ ఫ్లేవర్ రావాలి కదండి అల్లం. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మొత్తం అన్ని పదార్థాలు వేసామండి. ఇలా చక్కగా కలుపుకోవాలండి. మొత్తం స్మాష్ లాగా కలుపుకుంటే మన చేత్తోనే స్మాష్ చేసుకోవాలి. సొరకాయలోనే నీరు ఉంటుందండి, ఇంకా దేనిలో నీరు ఉండదు. పుదీనా ఫ్లేవరు, కొత్తిమీర ఫ్లేవరు, అలా కలుపుకోవాలి. కింద మీద కొంచెం బాగా వేసుకుని కొద్దిగా వేద్దామండి. కార్న్ఫ్లోరు రావాలి కదా. కొద్దిగా పిండి కూడా వేద్దాం.
ఒక్క రవ్వ కొంచెం వేద్దామండి వాటరు, కొంచెం ముద్దగా రావటానికి అనమాట. అన్నీ కొంచెం పొడి పొడిగా ఉన్నాయి కదండి, క్యారెట్ అంతా కూడా తురిమి పెట్టుకున్నాము. ముద్దగా వస్తే మనకి వేయటానికి నూనె కాగుతుందండి. మనకి ముద్దకు రావడానికి వచ్చే విధంగా కలుపుకోవాలి మొత్తం అన్నీ చక్కగా. కొంచెం వేసుకుందామండి పిండి. అన్ని రకాల కూరగాయలు మొత్తం అన్నీ, క్యారెట్ పడింది, బంగాళదుంప పడింది, క్యాబేజీ వేసాము, సొరకాయ వేసాము, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఏ కూరగాయలు, బీన్స్, ఇంకా ఏమున్నా వేసుకోవచ్చండి చక్కగాను. అన్ని కూరగాయలు కలిపి చక్కగా ఇలాగా బాగుందండి. కలుపుతుంటేనే మంచి పుదీనా స్మెల్ అన్నీ వస్తుంది. రెడీ. అదండి ముద్దకు వచ్చేస్తుంది చూడండి, మొత్తం కలుపుతుంటే. కమ్మటి వాసన వస్తుంది, అంతా ముద్దగా అయింది. ఓకేనండి, రెడీ. ఇది బ్రెడ్ పౌడర్ అండి, ఇందాక చెప్పాను కదా బ్రెడ్ పౌడరు. ఇది దొరుకుతుంది, ఇలా మనకి బయట దొరుకుతుంది. లేదనుకుంటే బొంబాయి రవ్వ వాడుకోవచ్చు, లేదంటే రస్కులు తెచ్చుకుని మనం పౌడర్ చేసుకోవచ్చు. అంటే ఇది అద్ది దానిలో వేయటానికి అనమాట. సో ఇది మనం ఒకసారి ఇక్కడ పక్కన పెట్టుకుందాం. ఆ బ్రెడ్ పౌడర్ అద్దటం వల్ల ఏమవుతుందంటే ఇది కొంచెం దీనికి కొంచెం ఆధారంగా అనిపిస్తుంది. తర్వాత వేగుతున్నప్పుడు కూడా కొంచెం మనకి క్రిస్పీగా అనిపిస్తుందండి. సో ఇలా ఉండలు తీసుకుని ఇలా చేసుకుని మనకి ఇలాగా అద్దుకుని, అంటే రాదు, జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది నెమ్మదిగా వేయాలండి. ఇలా కొంచెం అద్దుకొని ఇవి అన్ని ముక్కల మీద కోరి ఉంది కదండి, జాగ్రత్తగా తీసుకోవాలి. వేగటం కూడా తొందరగా వేగిపోద్దండి. ఓకే, అలాగా. సరే, తీసుకున్నాక మళ్ళీ వేద్దాం, ఎందుకంటే కలిసిపోకూడదు. ఇలా అద్దటం వల్ల ఇద్దంటే కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది. బ్రెడ్ పౌడరు వేయడానికి కూడా కొంచెం ఇదిగా ఉంటుంది, కాస్త మనకు వేయడానికి గారి, అంటే వడలాగా వేసుకోవడానికి. ఓకే అండి, కాలుతున్నాయి. మనం ఒక ప్లేట్ పెట్టుకుని కొంచెం పేపర్ అది వేసుకుందాం. ఆయిల్ ఉంటుంది కాబట్టి కొద్దిగా టిష్యూ పేపర్ పీల్చేస్తుంది. నీళ్ళు పోయిపోయినండి, కొంచెం కలిపేస్తూ ఉంటే బాగా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ లాగా కూరగాయల నుంచే వచ్చేస్తుంది. ఎక్కువ మనం అస్సలు వాటర్ వేయకూడదు. వాటర్ వేస్తే మనకు అది రాదండి. చూడండి, ఇంతగా ఏమీ వేయకుండా నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో అది వెంటనే మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. కాలుతుందండి. కూరగాయలు అన్నీ కలిపి బంగాళదుంప, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పుదీనా, సో ఇన్ని ఫ్లేవర్స్ పడినాయండి. ఇంకా బీన్స్ వేసుకోవచ్చు, ఇంకే కూరగాయనైనా వేసుకోవచ్చు అండి. ఏమీ బాయిల్ చేయ అవసరం లేదు, ఎందుకంటే నూనెలో ఏగుతుంది కాబట్టి బాయిల్ చేయాల్సిన అవసరం కూడా లేదండి మనకి.
వేగుతున్నాయి. రెడీ అండి, వేగేస్తున్నాయి. ఎక్కువగా కూడా వేయకూడదు, ఎందుకంటే మాడిపోతుంది ఆకుకూర, అన్ని కూరగాయలు కదండి. ఇదిగో ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే మనం తీసేసుకోవచ్చు. గోల్డెన్ కలర్లో వచ్చింది. మంచి వాసన వస్తున్నాయండి కూరగాయలు వేగి. క్యారెట్, బంగాళదుంపలు కూడా చూడండి, మనం కట్ చేసుకుని ఇలా నూనెలో వేయించుకుంటాం. ఫ్రెంచ్ ఫ్రై అని పిల్లలు తింటూ ఉంటారు కదా, మనకి చక్కగా బయట దొరుకుతాయి, మనకి బ్యాంబో కంపెనీ ఏదో, అవన్నీ మన కెమికల్స్ వేస్తాయి. సో మనం అలా కాకుండా చక్కగా ఇలా కట్ చేసుకుని ఇట్లా వేయించేసుకుంటే మనకి ఇంట్లో చేసుకున్నట్టు ఆనందంగానే ఉంటుంది, పిల్లలకి ఆరోగ్యకరంగా ఉంటాయి. ఎలాంటి కెమికల్స్ దానిలో వేయరు. బయట కొనే కెమికల్ దానిలో కలర్స్ వేస్తారు ఎర్రగా ఉండటానికి, తర్వాత ఇంకా పౌడర్లు అవన్నీ వేస్తారనమాట. సో ఇలా మనం ఏమీ చక్కగా సింపుల్గా చేసుకున్నాం. ఓకే అండి, చక్కగా ఏగినవి ఇంకొకసారి వేసుకుందాం మనం. ఇందాక ఇలా వేసుకున్నాం కదండి, ఇప్పుడు బొండాలాగా చేసుకుందామండి. రకరకాలుగా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకుని వేసుకోవచ్చు. షేపులు ఏముంది మనం చెప్పిన కదండి, మనకి ఎలా కావాలంటే అలా పిల్లలకి రకరకాలుగా చేయొచ్చు. ఇట్లా వేసి పౌడర్ కలిపితే, ఈ బ్రెడ్ పౌడర్ వేయటం వల్ల మనకి కొంచెం అద్దినట్టు ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది మనకి ఇలా వేయటం వల్ల. ఓకే అండి, వేగుతుంది చక్కగా. ఇప్పుడు బాల్స్ లాగా చేసుకున్నాం, వీటిని బోండా లాగా ఉంటుంది. వెజిటబుల్ బోండా అనొచ్చు, వెజిటబుల్ వడ అనొచ్చు. షేపు మనం ఏది చేస్తుంటే అది మారుతూ ఉంటుంది అన్నమాట. పిల్లలకి రకరకాల షేపుల్లో కూడా చేసి పెట్టచ్చు. ఇది వేగుతున్నాయండి, తొందరగా వేగిపోతుందండి ఇది బాగా. ఒకసారి ఇప్పుడు 2008లో అనుకుంటా అండి, ఇట్లాగే సార్కి ఇదే వంట ఒకసారి చేసి పెట్టాం అనమాట. చేస్తే చాలా నచ్చింది ఆయనకి, చాలా బాగుంది అని చెప్పేసి అని. మళ్ళా మాకు ఒక క్లాస్ అయిపోయినాక మనకి 6 to 9కి అక్కడ క్లాస్ అయిపోయిందంటే, అప్పుడు ఆ రోజున శాకాహార సమ్మేళనం పెట్టాం 2006లో అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున. ఈవినింగ్ అవర్స్ ఇలాగే స్నాక్ వేసి ఇచ్చాను సార్కి, చక్కగా తిన్నారు. మళ్ళీ వచ్చినాక మనం అందరం మళ్ళీ ఇప్పుడు రాత్రి 1 గంటకండి, రాత్రి 1 గంటకి బాగున్నాయి అని చెప్పి మళ్ళీ అందరం వచ్చాం, అందరం చేరాం ఇక్కడికి. అందరం కలిసి మరొకసారి ఇలాగే వేసుకుని అర్ధరాత్రి 12:30, 1 గంటకు అనమాట ఈ టేస్ట్గా ఇలా వేసుకుని తిన్నాం అనమాట. అలా ఉంటాయండి సరదాగా. పత్రిగారు అలా ఎప్పుడు ఏది కావాలన్నా మాతో వెనకాల అలా కూర్చుని సరదాగా ఎన్ని రకాల వంటలు చేస్తుంటారు ఆయన కూడా. మేము ఇలా వేస్తుంటే ఒకసారి వంకాయ, ఒకసారి టమాటా, ఒకసారి పచ్చిమిరకాయ అలా బజ్జీ చేస్తామనండి, బీరకాయ ఇలా చక్కగా రౌండ్గా కోసేసో లేకపోతే పొడవుగా కోసేసి ఆ శనగపిండిలో ముంచి బజ్జీల్లాగా వేసేవారు. ఆయన ఇష్టం, అప్పటికి ఏదనిపిస్తే అలాగా. సో అలా మేము కూడా సరదాగా ఎప్పుడు అలా చేసుకుంటూ ఉంటాము. ఎక్కువ బాగా ఆకలని కాదండి, 10 మంది వచ్చారంటే ఆయనకి ఇంట్లో వంట చేసి పెట్టడం చాలా ఇష్టం సార్కి. చూడండి ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు, లాక్డౌన్ పుణ్యం అంటూ, మరి అక్కడ ఎంతమందికి రోజు వంట చేస్తున్నారు సార్. ప్రతిరోజు ఆయన వంట చేసి అక్కడ ఉన్న వారందరికీ, అక్కడ వచ్చిన వారికి, అక్కడ పనిచేసేవారు కూడా ఎంతో అద్భుతంగా ఆయన చేసిన వంటని తింటున్నారు అనమాట. పత్రిగారు మన క్లాస్ చెప్తున్నారు కదండి, 10 గంటలకు వస్తున్నారు ప్రతి రోజు కూడా కాన్సెప్ట్ చెప్తూ ఉన్నారు చాలా. అప్పుడు చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తున్నారు సార్ అంటే, ఇప్పుడే వంట చేసి వచ్చానని చెప్తూ ఉంటారు అనమాట. ఏం చేస్తారు సార్ అంటే, ఒక రోజున బీరకాయ పప్పు అన్నారు, ఇంకేదో ఒక 5-6 కూరలు చేస్తారు. బెంగళూరు వ్యాలీ వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు సార్ మీతోటి అంటే, అవును మరి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నా, నేను అంతకంటే ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్తున్నారు అనమాట. సో ఆయనకి వంట చెయ్యటం ఎంత ఇష్టమో పెట్టడం కూడా అంతే ఇష్టం సార్కి. అందరూ తింటుంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే అమ్మతత్వం. సార్లో ఉన్న గుణం ఏంటంటే, తల్లి ఎలా బిడ్డలకి తింటే ఎలా ఆనందపడుతుందో, ఆ గురువు కూడా మనందరం అలా తింటుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. అది ఆయనలో ఉన్న అమ్మ క్వాలిటీ, అర్ధనారీశ్వర తత్వం ఆయనలో ఉన్నది.
సో అట్లా మన పత్రిక నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు తయారైందండి, ఇది కూడా అయిపోయినాయి. ఓకే, ఇటు 2 షేపులు వేసుకున్నాం, వడలాగా వేసుకున్నాం, బోండాలాగా వేసుకున్నాం. ఓకేనండి, వెజిటబుల్ వడలు రెడీ అండి. మరి గమగమలాడుతూ ఉన్నాయి, చక్కగా మంచి ఫ్లేవర్ వస్తూ ఉన్నాయి. పుదీనా అవన్నీ కూడా, పుదీనా, క్యారెట్ అవన్నీ వేసాం కదండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అవన్నీ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ చక్కగా వస్తుంది. మరి చక్కటి గోల్డ్ కలర్లో ఏగినాయి, వీటిని తీసుకున్నాం. అందుకే ఇంకోటి బాల్స్ లాగా చేసాం, ఒకటేమో వడలాగా చేసాం. రకరకాలుగా ఏ షేప్ అయినా చేయొచ్చు. చక్కగా ఈ వడలు రెడీ అయిపోయినండి, మన వెజిటబుల్ మిక్స్డ్ వడలు. ఒకసారి టేస్ట్ చూద్దామండి. ఆహా, అంత బాగున్నాయనండి, చక్కగా క్రిస్పీగా అన్నీ చూడండి. చక్కగా క్యారెట్, బంగాళదుంప అవన్నీ కూడా చక్కగా టేస్ట్ తెలుస్తున్నాయండి. గోల్డెన్ కలర్లో చక్కగా రకరకాలుగా ఉంది. మంచి పుదీనా ఫ్లేవర్ బాగా ఉందండి చక్కగాను. అలాగే కారం అన్నీ కూడా చక్కగా సరిపోయినాయి, ఉప్పు అంతా కూడాను. వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. క్యారెట్, బంగాళదుంప, క్యాబేజీ, సొరకాయ, అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర. కూరగాయలన్నింటినీ కూడా మనం చక్కగా కోరుకోవాలండి. మనం కొబ్బరితో కోరుకుంటాం కదా, ఆ కోరుకుంటే చక్కగా కోరులాగా వస్తుంది. కొబ్బరి కూర ఎలా వస్తుందో అలాగా. సొరకాయ కోరినప్పుడు మాత్రం వాటర్ వస్తుందండి. ఆ వాటర్ని బాగా గట్టిగా పిండేస్తే సొరకాయ పిప్పిలాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కలిసి చక్కగా మనం ఒక గిన్నెలో వేసుకుని అన్ని కూరగాయలు వేసి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేసి కాస్తంత బీపిండి, కొంచెం కార్న్ఫ్లోరు అవన్నీ వేసి బాగా కలుపుతుంటానండి. మనం కలుపుతున్నప్పుడు కొంచెం వాటరీగా, అప్పుడు ఆ కూరగాయలో ఉన్న వాటరే వస్తూ ఉంటుంది, మనం ఎక్కువ పోయికోకుండానే. అలా బాగా దగ్గరకు వచ్చేసినాక చివరికి ఆ బ్రెడ్ పౌడర్ ఉంటుంది, ఆ బ్రెడ్ పౌడర్లో వాటిని అలా షేప్ చేసుకుని చక్కగా ఇలా అద్ది బాండి పెట్టుకుని నూనెలో వేయించుకుంటే గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలాగ వేయించుకోవాలి. వెజిటబుల్ వడ రెడీ. మరి టేస్టీగా మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. మరిన్ని కొత్త వంటలతో మళ్ళా కలుద్దాం. నమస్తే.